నమస్కారం. వర్షాకాలంలో రొయ్యల మేత యాజమాన్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ క్లుప్తంగా చూద్దాం. రైతు సోదరులారా, మీకు తెలిసే ఉంటుంది కదా, భారీ వర్షాలు పడ్డాక చెరువు నీటి నాణ్యతలో మార్పులొస్తాయి. దానివల్ల రొయ్యలు కొంచెం నీరసపడి మేత సరిగా తినకపోవచ్చు. అందుకే అవి ఎలా తింటున్నాయో గమనించి దానికి తగ్గట్టు మేతను సర్దుబాటు చేసుకోవటం చాలా ముఖ్యం. మీ లాభానికి, చెరువు ఆరోగ్యానికి కూడా ఇది అవసరం. సరే, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక అంశాలు చూద్దాం. మొదటిది, ఈ వానల వల్ల నీళ్లలో వచ్చే మార్పులకి రొయ్యలు సహజంగా స్పందిస్తాయి. అంటే అవి కొంచెం డల్లుగా ఉండి మేత తక్కువగా తీసుకుంటాయన్నమాట. ఈ మార్పును మీరు గమనిస్తూ ఉండాలి. ఇక రెండవది, అసలు రొయ్యలు ఎంత మేత తింటున్నాయో కరెక్ట్గా తెలుసుకోవాలంటే చెక్ ట్రేలు వాడటం తప్పనిసరి. రోజూ వాటిని చూడటం మాత్రం మర్చిపోకండి. చివరిగా ఆ చెక్ ట్రేలను చూసి మేతను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి. ఒకవేళ ట్రే ఖాళీగా కనిపిస్తే నెక్స్ట్ టైం మేతను ఓ 5% పెంచండి. అదే కొద్దిగా అంటే ఓ 10% మేత మిగిలిందా, అప్పుడు ముందు ఎంత వేశారో అంతే వేయండి. ఒకవేళ 10% నుంచి 25% దాకా మేత మిగిలితే తర్వాతి డోస్ని 10% తగ్గించండి. 25% నుంచి 50% మిగిలితే 20% తగ్గించాల్సి ఉంటుంది. ఇక సగానికి పైగా అంటే 50% కన్నా ఎక్కువ మేత మిగిలిపోయిందనుకోండి, అప్పుడు ఏకంగా 40% మేత తగ్గించేయండి. చూశారు కదా రైతులారా, ఇలా సరైన పద్ధతిలో మేత వేసుకుంటే మీకు మంచి లాభాలు రావటమే కాకుండా చెరువు అడుగున మురికి చేరకుండా కూడా ఉంటుంది. Dr. Grow. Say yes to growth.